కాల్ వచ్చింది. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తోంది విమానం. విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు పైలట్. ఎమర్జెన్సీ విండో నుంచి ప్రయాణికులను దించారు సిబ్బంది. విమానంలోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. వెంటనే ఢిల్లీ ఎయిర్పోర్ట్కు పోలీసులు బాంబ్ స్క్వాడ్ బృందం చేరుకుంది. ఏవియేషన్ సెక్యూరిటీ బాంబ్ డిస్పోజల్ టీం తనిఖీలు చేపట్టింది. విమానాన్ని ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని ఐసోలేషన్ బేకు తరలించారు. టేకాఫ్కు కొద్ది నిమిషాల ముందు రన్వేపై ఫ్లైట్ ఆగిపోయింది. 6E2211 విమానం 5 గంటలకు కాశీకి బయలుదేరాల్సి ఉంది. అయితే అంతలోనే 5 గంటల 30 నిమిషాలకు విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ రావడంతో ఒక్కసారిగా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే తిరిగి విమానాన్ని నిలిపివేశారు. రన్వే పైనే విమానాన్ని నిలిపివేసిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఎక్స్క్లూజివ్గా చూస్తున్నా మీరు ఆ దృశ్యాలు. ఇండిగో ఫ్లైట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి వారణాసికి వెళ్లాల్సిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ అవడంతో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. ఎమర్జెన్సీ విండో నుంచి ప్రయాణికుల్ని క్షేమంగా బయటకు పంపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం 5 గంటల 30 నిమిషాలకు విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ వచ్చింది. అయితే విమానాన్ని అత్యవసరంగా పైలట్ ల్యాండ్ చేశారు. ఎమర్జెన్సీ విండో నుంచి ప్రయాణికుల్ని దింపివేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఓ పెద్దావిడిని ఎమర్జెన్సీ విండో నుంచి అక్కడ ఉన్నటువంటి క్యాబిన్ క్రూ బయటకు దింపుతున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. అది ఎమర్జెన్సీ విండో అంటారు. ఎమర్జెన్సీ విండో నుంచి ప్రయాణికుల్ని అత్యవసరంగా బయటకు పంపిస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. అయితే విమానంలోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వెంటనే ఢిల్లీ ఎయిర్పోర్ట్కు పోలీసులు బాంబ్ స్క్వాడ్ బృందం చేరుకొని ఏవియేషన్ సెక్యూరిటీ బాంబ్ డిస్పోజల్ టీం కూడా అంతా కలిసి సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబు లేదని నిర్ధారించుకున్నట్టు తెలుస్తుంది. విమానాన్ని ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని ఐసోలేషన్ బేకు ప్రస్తుతం తరలించారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. టేకాఫ్కు కొద్ది నిమిషాల ముందు రన్వేపై ఈ ఫ్లైట్ ఆగిపోయింది. 6E2211 విమానం 5 గంటలకు కాశీకి బయలుదేరాల్సి ఉంది. అయితే 5 గంటల 35 నిమిషాలకు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని మరికొద్దిసేపట్లో టేకాఫ్ అవుతుండగా బెదిరింపు బాంబు కాల్ అవడంతో ఒక్కసారిగా అత్యవసరంగా పైలట్ విమానాన్ని అక్కడే ల్యాండ్ చేశారు. ఎమర్జెన్సీ విండో నుంచి ప్రయాణికులను దించారు. ఎక్స్క్లూజివ్గా మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఇండిగో ఫ్లైట్ ఢిల్లీ నుంచి కాశీకి వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్ పూర్తిగా ప్రయాణికులతో నిండిపోయింది. ఉదయమే పుణ్యక్షేత్రమైన వారణాసికి ఢిల్లీ నుంచి చాలామంది బయలుదేరారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇండిగో ఫ్లైట్ ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో ఫ్లైట్కు ఓ ఆగంతకుడు బాంబు బెదిరింపు కాల్ చేశాడు. అయితే ఇది ఫేక్ కాలా నిజమైనటువంటి బెదిరింపు అనేది పూర్తిగా ఐసోలేషన్ బేక్ అయితే తరలించారు విమానాన్ని. అక్కడ పూర్తి స్థాయిలో సిబ్బంది దీనికి సంబంధించి ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ కాల్ ఎవరు చేశారు, బాంబు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి ఎవరనే కోణంలో పూర్తి స్థాయిలో లోతుగా అయితే ప్రస్తుతానికి సిబ్బంది దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే బాంబు బెదిరింపు కాల్ అవడంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. అటు ఎయిర్పోర్ట్ అథారిటీస్ కూడా వెంటనే సమాచారాన్ని అందించారు. అయితే వెంటనే ఫ్లైట్ను నిలిపివేయాల్సిందిగా ఏటీసీ నుంచి ఆయనకు ఆదేశాలు అందాయి. వెంటనే రన్వే పైనే అత్యవసరంగా ఫ్లైట్ను ల్యాండ్ చేశారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అత్యవసరంగా ల్యాండ్ చేసిన వెంటనే ఎమర్జెన్సీ విండో నుంచి ప్రయాణికుల్ని చాలా త్వరితగతిన బయటకు పంపించే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి క్యాబిన్ క్రూ కావచ్చు, సిబ్బంది కావచ్చు, ఏమాత్రం ధైర్యం సడలకుండా ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా చాలా చాకచక్యంగా అప్రమత్తంగా వ్యవహరించి ప్రయాణికులందరినీ కూడా ఎమర్జెన్సీ విండో నుంచి బయటకైతే పంపించడం చాలామంది అభినందించారు. మొత్తం మీద ప్రస్తుతానికైతే ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి ఎయిర్పోర్ట్ అథారిటీస్ అయితే వెల్లడిస్తున్నాయి. అయితే ఫ్లైట్కు ఎందుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది, అసలు ఎవరు చేశారు ఈ పని అనే కోణంలో అయితే ప్రస్తుతానికి పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి కాశీకి వెళ్తున్నటువంటి ఇండిగో ఫ్లైట్కి సంబంధించి ఈ ఘటన చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం 5:30 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఒక్కసారిగా బాంబు కలకలం రేపడంతో పూర్తిగా సిబ్బంది అయితే అప్రమత్తమయ్యారు. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది.
విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసి పూర్తి స్థాయిలో ఎమర్జెన్సీ విండో నుంచి అయితే ప్రయాణికులను బయటకు పంపారు. ప్రయాణికులంతా ప్రస్తుతానికి సేఫ్గా ఉన్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్కు వెంటనే పోలీసులు చేరుకున్నారు. బాంబ్ స్క్వాడ్ చేరుకుంది. ఏవియేషన్ సెక్యూరిటీ, బాంబ్ డిస్పోజల్ టీమ్, బాంబ్ స్క్వాడ్, ఢిల్లీ పోలీస్ అందరూ కలిసి తనిఖీలు చేశారు. విమానాన్ని ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని ఐసోలేషన్ బేకు తరలించారు. టేక్ ఆఫ్కు కొద్ది నిమిషాల ముందే రన్వేపై ఫ్లైట్ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. 6E2211 విమానం 5 గంటలకు కాశీకి బయలుదేరాల్సిందే. అయితే వెంటనే బాంబు బెదిరింపు కాల్ రావడం, ప్రయాణికుల్ని అత్యవసరంగా దింపడంతో ప్రయాణికులకు సంబంధించిన బంధువులు కూడా కొంత ఆందోళనకు గురయ్యారు. వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నట్టు ఆ బంధువులకు సమాచారం అందించారు. అత్యవసరంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా కొంతమంది చేరుకున్నారు. తమ వాళ్ళు ఫ్లైట్లో చిక్కుకున్నట్టుగా, ఫ్లైట్కు బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్టుగా సమాచారం అందడంతో వెంటనే ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా తమ వాళ్లకు తామంతా సురక్షితంగా ఉన్నట్టు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అప్పటికే తమ ఫ్లైట్ బాంబు బెదిరింపు కాల్ గురైందంటూ వాళ్ళంతా కూడా అందులో ఉన్నటువంటి ప్రయాణికులు తమ సొంత వాళ్ళకి మొబైల్స్ ద్వారా సమాచారాన్ని చేరవేసేంత వరకు కూడా ఈ ఫ్లైట్కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది, దీన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారనే విషయం కూడా కొంతమంది తమ సంబంధికులకు కూడా అప్పటి వరకు కూడా తెలియదు. అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులంతా కూడా సేఫ్గా బయటకు తీసుకొచ్చారు. దానికి సంబంధించిన దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. ఎమర్జెన్సీ విండో నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల్ని బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు అయితే ప్రస్తుతం మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ప్రమాదం సంభవించినప్పుడు, ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు ఎంత అత్యవసరంగా ల్యాండ్ చేస్తారు, ఎమర్జెన్సీ విండో నుంచి ఎలా బయటికి తీసుకొస్తారు ప్రయాణికులు అనే దానికి సంబంధించిన దృశ్యాలే ప్రస్తుతం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మొత్తం మీద విమానం అయితే ప్రస్తుతం క్షేమంగా ఉంది. విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా క్షేమంగా ఉన్నారు. ఎలాంటి ముప్పు వాటిల్లేదు. ప్రస్తుతం దానికైతే ఐసోలేషన్ బేకి తరలించి అధికారులు, విమానాశ్రయ సిబ్బంది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.